రాజధానుల గురించి కూడా ఎప్పుడు చెప్పలే కదా ఆయన. రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టవా వినయ్ భాస్కర్ ఆడి గుడికాడికి వచ్చిపోయిండు, మరి ఒక ప్రెస్ మీట్ పెట్టు అని చెప్పినట్టున్నది. వారి ఆదేశాల మేరకు వారి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారు చెప్పినటువంటి విషయాల్లో ఒక్కటి కూడా నిజం లేదు. తెలిసి మాట్లాడిందా తెలియక మాట్లాడిందా నాకు అర్థం కాలేదు. కానీ ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఆయనకు, పాపం వాళ్ళ ఊర్లో కూడా ఆయనకు మంచి పేరున్నది, కానీ ఎన్నికల్లో ఎప్పుడు గెలవాడు. మంచి పేరున్నది కానీ పర్కాల నియోజకవర్గంలో ఎప్పుడు గెలవాడు. మన ఎన్నికల్లో కూడా నేను నిలబడా అని చెప్పి 2023లో సపరేట్గా ఊరుకున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాస్తవాలు ఒక విధంగా ఉన్నాయి, వారు మాట్లాడింది ఒక విధంగా ఉన్నది. షాయంపేటలో జరిగినటువంటి ముఖ్యంగా ఆ గుడి నిర్మాణం విషయంలో ఆ గుడి స్థలం 23 సర్వే నెంబర్ 2009లో పహానీలో పొందుపరిచినటువంటి 5 ఎకరాల 10 గుంటల హనుమంతుని దేవాలయం అది. అదేవిధంగా 2018-19లో కూడా 2009 పహానీలో ఉంది, 2018-19 పహానీలో ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ రికార్డులో పొందుపరిచినటువంటి 5 ఎకరాల 10 గుంటల భూమి అది. అది ఆ గుడికి సంబంధించినటువంటి భూమి. ఇది అక్కడ గుడి షాయంపేట గ్రామానికి చెందినటువంటి అన్ని పార్టీల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇతర పార్టీల నాయకులు అందరూ కలిసి కూడా భక్తులందరూ హనుమాన్ భక్తులు కలిసి అక్కడ బయట ఇక్కడ లోపల ఈ విగ్రహం ఇది ఇక్కడ ఉన్నటువంటి గుడి సరిపోవట్లేదు ప్రజలకు, హనుమాన్ భక్తులకు ఇంకొక విగ్రహాన్ని పెట్టుకుందామని అందరూ సంయుక్తంగా ఒక విగ్రహాన్ని పెట్టాలని పాపం వాళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా ఒక విగ్రహాన్ని తెచ్చుకోవడం జరిగింది. అది విగ్రహం ఎక్కడిదైతేంది, ఎక్కడ తెస్తేంది, చెన్నైలో తెచ్చిండ్రా, రాజస్థాన్లో తెచ్చిండ్రా, లేకుంటే అండర్ రోడ్లో తెచ్చిండ్రా, లేకుంటే తవ్వుతా అంటే తవ్వుకాల్లో బయటపడ్డది అనేది చర్చ కాదు. ఇక్కడ విగ్రహం అనేది మనం ఎక్కడ ఏ కాలనీలో మన గుడి పెట్టినా కూడా అందరం చెన్నై నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో ఆంధ్ర నుంచో ఎక్కడి నుంచో విగ్రహాలు తెచ్చుకొని ప్రతిష్ట చేసుకోవడం జరుగుతుంది.